చిటికెలు. చిటిక్ చిటిక్ మంటూ వేసే చిటికెల శబ్దం వెనుక ఎన్నో అర్థాలు, భావాలు దాగున్నాయి. చిన్న చిన్న విషయాలు కూడా మన దైనందిన జీవితంలో ఎంతటి ప్రాధాన్యాన్ని కలిగి ఉంటాయో తెలుసుకోవాలంటే ఈ చిటికెల గురించి తెలుసుకోవలసిందే. బొటనవేలు, మధ్యవేలు కలిపి తాటించటం వల్ల ఒక విధమైన చిటిక్ అనే చిన్న శబ్దం పుడుతుంది. ఆ ధ్వన్యనుకరణగానే దీనికి చిటికెలు అని పేరు వచ్చింది. చిటిక అనేది ఎవరినన్నా పిలవటానికి, వాళ్ళ దృష్టిని తన వైపు మళ్లించటానికి చేసే ఒక ధ్వని సంకేతం. ఈ ధ్వని క్షణమాత్రంలో పుడుతుంది గనక స్పీడ్ని సూచించే పదంగా, ఇంకా ఈ పనిని నేను చిటికలో చేస్తాను అంటూ ఒక పలుకుబడిగా కూడా జనం వాడుకలోకి వచ్చింది. స్పీడే కాక ఇది నాకు చాలా తేలిక పని అనే అర్థం కూడా ఇందులో దాగుంది. అయితే అమెరికా వంటి విదేశాల్లో చిటికెలను ప్రశంసలు, అభినందనలు తెలపటానికి వాడతారు. మనం ఇక్కడ క్లాప్స్ అంటే 2 అరచేతులు కలిపి చప్పట్లు కొట్టి మన మెచ్చుకోలను తెలియచేస్తాం కదా, వీటిని కరతాళ ధ్వనులు అని కూడా అంటాం. కానీ అక్కడ సౌండ్ పొల్యూషనో లేక మరో కారణమో తెలియదు, కానీ చిటికెల చిరు శబ్దంతో చాలా బాగుంది అన్న పొగడ్తను అందజేస్తారు. ఒకసారి నేను అమెరికాలోని ఒక స్కూల్లో ఇది చూసి ఆశ్చర్యపోయాను. ముందు అర్థం కాలేదు, అంతా అలా చిటికలు ఎందుకు వేస్తున్నారో. ఇక్కడ ఇలాగే అని మా వాళ్ళు చెప్పాక అప్పుడు తెలిసింది. అయితే ఈ చిటికల మీద మన బాల సాహిత్యంలో అనేక నీతి కథలు ఉన్నాయి. మరో ముఖ్య విషయం ఏమిటంటే చిటికలు చాలా తమాషాగా, ఎవరిని ఎక్కువగా డిస్టర్బ్ చేయని చిరు శబ్దంతో అందంగా ఉన్నాయి కదా అని ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్లను చిటికేసి పిలవకూడదు. ఆడవాళ్లని మగవాళ్ళు, పెద్దవాళ్లని పిల్లలు చిటికేసి పిలవటం అనేది వాళ్ళని అగౌరవపరిచినట్టు, వాళ్ళ పట్ల అమర్యాదగా ప్రవర్తించినట్టు లెక్క. అందుకే చిటికేస్తే వస్తుంది అన్న మాటలు చీపర్థం వచ్చేవిగా అనిపిస్తాయి. మన గ్రామీణ సంస్కృతిలో చిన్న చిన్న ధ్వనులు, సంకేతాలు కూడా ఎంత పెద్ద ప్రయోజనాన్ని వనగూర్చగలవో అన్నదానికి ఈ చిటికలు ఒక ఉదాహరణ. ధన్యవాదాలు.